పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుగ్గా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. సినిమాకు తొలి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గిందనేది నిజం. ఈ టాక్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరు సెలబ్రిటీలు మాత్రం సర్దార్ అట్టర్ ఫ్లాప్ అని తేల్చేస్తున్నారు. తెలుగు వర్షన్ గురించి కాదు, వీరిద్దరు సర్దార్ హిందీ వెర్షన్ అట్టర్ ఫ్లాప్ అని తేల్చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సర్దార్ను హిందీలో రిలీజ్ చేసి పెద్ద తప్పు చేస్తారని చెప్పారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అక్కడ సర్దార్కు స్పందన కరువైంది. దీంతో వర్మ మరోసారి తన ప్రతాపం చూపించారు. హిందీ సర్దార్ కలెక్షన్లు కేవలం 2%మేనని, తాను ఈ విషయాన్ని గతంలోనే ఊహించానని, ఇప్పుడు అదే నిజమైందని చెప్పారు. ఇక పవన్ పై సినిమా రిలీజ్ కు ముందు నుంచి విమర్శలు చేసిన బాలీవుడ్ అనలిస్టు కమల్ ఖాన్ అయితే పవన్ కళ్యాణ్ కేవలం ₹2 స్టార్ అని ఎద్దేవా చేశారు. సర్దార్ అట్టర్ ఫ్లాప్ అని టాక్ వస్తోందని, పవన్ సార్ మీ సర్దార్ అట్టర్ ఫ్లాప్, మీరు ఇప్పుడు ₹2 హీరో, మీరు నా దేశద్రోహి 2లో నటించి సూపర్ స్టార్ గా ఎదగండి అని విమర్శించాడు. ఏదేమైనా అసలే టాక్ కాస్త నెగిటివ్ గా ఉందనుకుంటే ఇప్పుడు ఈ ఇద్దరు హిందీ వెర్షన్ అట్టర్ ఫ్లాప్ అని తేల్చేస్తున్నారు. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్